ఈటల రాజేందర్ వల్ల, బండి సంజయ్ వల్ల, అరుణమ్మ వల్ల, రఘునందన్ వల్ల ఏదో మేము గెలిపిస్తే గెలిచినోడు. మేము అప్పుడు బై ఎలక్షన్ అప్పుడు గెలిచిండు. మరి రెండోసారి మొన్న జనరల్ ఎలక్షన్లో ఎందుకు గెలవలే? వాళ్ళు ఓపెన్గా అడుగుతున్నారు. వాళ్ళు ఈటల రాజేందర్ విషయంలో ఆర్ఎస్ఎస్ బీజేపీ వాళ్ళు దాంట్లో ఉన్న నాయకులు ఓపెన్గా అడుగుతున్నారు. మేము 1800 ఓట్లు మాత్రమే మాకు 2018లో పడ్డ ఓట్లు కాదని బై ఎలక్షన్ అప్పుడు ఆయన పార్టీ నుంచి బయటకు వచ్చిన తర్వాత మేము ఎన్నికకు పోయినప్పుడు మేము 100,000 మంది అక్కడ పనిచేసి మేము గెలిపించినాం. మరి ఒకవేళ నిజంగా ఆయన శక్తి అయితే, ఆయన బలమే అయితే మరి మళ్ళీ ఎందుకు గెలవలే? సార్ గెలిచినప్పుడేమో వీళ్ళ ఖాతాలో పడుతుంది, ఓడినప్పుడు కూడా వీళ్ళ ఖాతాలనే పడాలి కదా, పార్టీ ఖాతాలనే పడాలి కదా మీరు అన్నట్టు. వాళ్ళు ఏమంటున్నారు, మేము పని చేసినాం కాబట్టి గెలిచాను. మేము అప్పుడు ఊరు వాడవాడ గల్లీకి ప్రతి 30 మంది ఓటర్లకు ఒక్కడం పోయి పని చేసినాం. మేము జనరల్ ఎలక్షన్లప్పుడు పని చేయలే. కాబట్టి అది కాదని ఈటల రాజేందర్ చెప్పమని వాళ్ళు ఓపెన్గా ఛాలెంజ్ చేస్తున్నారు. రఘునందన్ అప్పుడు గెలిచిండు, ఎప్పుడు బై ఎలక్షన్ అప్పుడు. మళ్ళా 23లో ఓడిపోయిండు. మరి ఎందుకు ఓడిపోయిండు? మళ్ళీ ఎంపీ ఎన్నికలప్పుడు గెలిచిండు, మోడీ వేవ్తో గెలిచిండు. కానీ ఇదంతా వాళ్ళు చెప్పే ఆర్గ్యుమెంట్ ఇది, వాళ్ళు చెప్పే స్టాటిస్టిక్స్ ఇది. అది నిజమా అబద్ధమా అనేది మనం కొన్నిసార్లు చూస్తే నిజం అనిపిస్తుంది, మరి కొన్నిసార్లు చూస్తేనేమో అతిగా మాట్లాడుతుండేమో అనిపిస్తుంది. కానీ ఏది ఏమైనా వాళ్ళు మాత్రం వీళ్ళ వల్ల పెద్ద ఏదో మార్పులు వస్తాయి, చేర్పులు వస్తాయి, తెలంగాణలో ఏదో ఒరుగుతుంది, ఏదో జరుగుతుంది అనేది అయితే వాళ్ళు నమ్ముతలేరు, వాళ్ళు అభిప్రాయపడతలేరు. అది వీళ్ళకి అర్థం కావాలా, రఘునందన్కైనా మిగతా వాళ్ళకి అర్థం కావాలా.